యూట్యూబ్ నుంచి ఎన్నో వీడియోస్ చూసి నేర్చుకున్నా కానీ వంటలు, కానీ ఈరోజు పెరుగుతో పన్నీర్ చేయడం అనేది నిజంగా బాగా అనిపించింది. 1 వీక్ ముందు మోర్కి వెళ్ళినప్పుడు పన్నీర్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయామన్నమాట. అది చూస్తే ఇలా ఎల్లోగా అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది. మా ఆయన స్టార్టర్ చేసి పెట్టు నేను వచ్చేపాటికి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన డిసప్పాయింట్ చేయడం ఎందుకని యూట్యూబ్లో ఎన్ని విధాలుగా చేయొచ్చు పన్నీర్ అని సెర్చ్ చేస్తే ఇలా కర్డ్తో కూడా చేయొచ్చు అని చెప్పి చూశాను. 1/2 కప్పు పెరుగుని బాగా ఇంకో 1/2 కప్పు వాటర్ వేసి మెల్ట్ చేసుకునేసి ఇలా బాగా పాలు మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉన్నాను అనమాట. అలా కలుపుతూ ఉండగానే పాలు మొత్తం బాగా విరిగిపోయి పన్నీర్ అనేది తయారైపోయింది. నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే నేను చూసిన యూట్యూబ్ వీడియోస్లో అయితే వాళ్ళు ఒక 5-10 మినిట్స్ స్టిర్ చేస్తేనే వస్తుంది అన్నారు. నేను బాగా పుల్ల పెరుగు తీసుకున్నాను కాబట్టి నాకు యాడ్ చేసి కలుపుతూనే వచ్చేసింది. ఆ తర్వాత ఇలా స్ట్రైన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని క్లాత్ని ఇలా బాగా నాట్ చేసి కొంతసేపు దాని మీద బరువు పెట్టి తీసానమాట. చాలా బాగా వచ్చింది చూడండి పన్నీరు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది ముక్కలుగా కట్ చేసి చూస్తే కూడా చాలా ప్లఫీగా సాఫ్ట్గా బాగుండిందనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.